హలో హలో ఇడ్లీ అట ఏముంటాయి? ఇడ్లీ ఉంది, ఓన్లీ ఇడ్లీ చట్నీ కూడా. చిన్నదమే చీకులు కావాలా, చీకుల మే చిన్నది కావాలా. ये कॉर्नर है, పైకి नहीं आता, ऊपर नहीं आता, కిందన పడితే तो ब्रेक होता है. ఎందాక బిర్యానీ తిన్నా, అది ఆలోచిస్తున్నా తినాలి అవుతుంది. లేకపోతే నోట్లో మొత్తం డబ్బులు అడుగుతాడేమో. 2 years తర్వాత ట్రైన్ జర్నీ చేస్తున్నావు మావా. ఏడా పంచర్ కాకుండా సాఫీగా సాగిపోవాలని కోరుకుంటున్నా. నా జాతకంలో పైకి ఎదుగుతామని కాకుండా పైకి ఎక్కుతామని ఉందేమో. ఎప్పుడు ఈ అప్పర్ బెడతలు నాకే వస్తాయి. ఏ మాటకి ఆ మాట. ఏడ నుండి అందరూ బట్టబొర్రలు బోతద్దంలో భలే కనిపెత్తాయి. ట్రైన్ 8:30కే రీచ్ అవ్వాల్సింది, కానీ నేను టైం 9:30కి చూశాను. షిట్, నా వల్లే 1 hour లేట్ అయిపోయింది. తప్పు నాదే. నాకు అర్థం కాలేదు సార్. మై డార్లింగ్ B8 ఇటు సైడ్ అటు సైడ్ రావాలా? ఇప్పుడే మనం భీమవరం ల్యాండ్ అయ్యాం. మామూలుగా ఉండదు. ఇంకా రావడం మాత్రం మస్తు లేటుగా వస్తాడు, తీయడం మాత్రం టైం తీసేస్తాడు. గంట లేటు భయ్యా, లిటరల్లీ గంట లేటు. వైజాగ్ నుండి భీమవరం 7 hours రావాల్సింది 8 hours పెట్టింది. భీమవరం మనసులో పెద్ద, రైల్వే స్టేషన్ చిన్నదే. హాయ్ బ్రో. ఎదిగో భీమవరంలో మన దోస్తు గాడు ఈ మనోడిని ముందు వీడియోస్ లో చూసారు. స్టార్ బక్స్ వీడియోలు ఉంటారు. మనోడు కూడా రీసెంట్ గా అమెరికా షికాగో నుండి ఇక్కడికి వచ్చాడు. మా ఇద్దరం ప్లానింగ్ చేసుకుని వచ్చాం అనమాట. ఎక్కడికి? ఇండియాకా భీమవరం? ఇండియాకే. ఇంక నుంచి భీమవరం స్లాంగ్ వస్తుంది. హలో భీమవరం, నమస్తే నమస్తే. నేను మీ జశ్వంత్. ఇప్పుడు మనతో ఉన్నారు. మనోడి పేరు చాలా నిన్నగా నోరు పలకలేదు. ఏంటది మళ్ళీ చెప్పు. ఇష్టేష్. మనోడి పేరు ఇసాలా. విషు. హియర్ యూ గో జషు. దిస్ ఈస్ భీమవరం. ఇదే ఫస్ట్ టైం మనం భీమవరంలో అడిపెట్టాం. బాగుంది. ఓహే భాష్యం. మనం 10th అక్కడ చదివాం, అందుకే తయారయ్యాం. అంటే భాష్యరా, మా ఊర్లో కూడా భాష్యం ఉండలే. ఇప్పుడు మనం భీమవరంలో ఒక స్పెషల్ ఇడ్లీ తినడానికి. ఇదేంటిది? హలో ఇడ్లీ అట. మన దోస్తుగాలు తీసుకొచ్చారు. ఫుల్ ఆకలి మీద ఉంది. ఒక 5 ఇడ్లీ వేయాలి. ఏముంటాయి? ఇడ్లీ ఉంది, ఓన్లీ ఇడ్లీ చట్నీ కూడా. తీసేదాం. ఆంటీ గారు కొంచెం మేకప్ ఎత్తు బాగుండేది. బాగుంది. నమస్తే. ఓకే. సర్కిల్లో ఉండడం చూసాం కానీ రెక్టాంగిల్ స్క్వేర్ మ్యాథ్స్ లో కొంచెం మీకు ఓకే. స్క్వేర్ లో ఉన్నాయి. బాగున్నాయి. నీకు ఏంటది? కారం. అదేరా, నువ్వు ఆగరా. ఇడ్లీ స్క్వేర్ లో నువ్వు ఆగే. కారపొడి వేసి పైన గీయేశారు అనమాట ఆంటీ గారు చాలా ప్రేమతో. సూపర్. ఇప్పుడు చట్నీ వేసుకోవాలి. మాటలు మర్చిపోతాం. ఇడ్లీ, ఇక్కడ పూరి. ఫస్ట్ పూరి ట్రై చేద్దాం. పూరి పొంగిందా? నవ్వుతున్నాడు నువ్వు. పూరి పొంగిందంటే ఫస్ట్ చూస్తున్నాడు. పొంగిన పూరి నీకు అలవాటు. అవును, మనకు తక్కువగా యూఎస్లో ఫ్రీగా ప్రమోషన్ చేసేస్తాం. బాగుంది, నిజం చాలా బాగుంది. ఫ్రీ ఇడ్లీ కోసం అని చెప్పి వచ్చి పూరి తిని పూరి గురించి చెప్తున్నా. ఇడ్లీ ఇప్పుడు తిన్నాం. ఇడ్లీ అలవాటు తిన్నట్టున్నా. గ్యాప్ ఇవ్వు. వాళ్ళకి తెలియదురా. నువ్వు ఆగురా. నువ్వు గ్యాప్ ఇవ్వరా. సరే గ్యాప్ ఇవ్వరా. పూరియా ఇడ్లీయా? ఇడ్లీ చాలా బాగుంది. ఏట్రాడు పవర్ ఆఫ్ 90. అండ్ గుద్దేస్తారు ఎవరు రక్షిద్దాటి. అమ్మో బాబా అమ్మో బ్రో చిన్నదమే చీకులు కావాలా, చీకుల మే చిన్నది కావాలా. కోయ్ యు ఆర్ సెలెక్టెడ్ టు డి ఛాంపియన్స్. గుడ్ మార్నింగ్ మామాస్. ఇప్పుడు మన ఊరి పేరు
ఏలూరుపాడు. ఎస్, పక్కన భీమవరం టౌన్ పక్కన ఉన్న చిన్న విలేజ్ అనమాట. మన పెద్ద విలేజ్ అంట. సో ఇదిగోండి మన దోస్తులతో కలిసి మన ఇప్పుడు విజయవాడ వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి 2.5 hours. 4 hours మధ్యలో గంట స్టే చేస్తాడు. ట్రైన్ కొడేస్తాను రా. బెజవాడ అంటే మాసం ఉంటది. బెజవాడ వెళ్ళబోతున్నాం అనమాట. సో లెట్స్ సీ మా ఈ రోజు ఎలాగైతుందో. మనం మార్నింగ్ ఇప్పుడే ఒక జీరా సోడాతో స్టార్ట్ చేస్తున్నాం. అదే 2 సార్లు టిఫిన్ చేసే కదా. అవన్నీ చెప్పకూడదే. అబ్బా మంచి ఉప్పుగా పొలగా భలే ఉంది. మన బీర్ బాటిల్ లెక్క ఉన్నాయి. నువ్వు ఆగరా రే, వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. నా ముఖం చూస్తేనే ఆల్రెడీ దొంగనా కూడా అనుకుంటారు. చూడు మనోడు పిల్లకి చూసారా, రామ్ చరణ్ ఇన్స్పిరేషన్. సినిమా ఫ్లాప్ పిల్లక హిట్. ఇప్పుడు మన ఏలూరుపాడు నుండి విజయవాడ పోతున్నాం. 2 hours పట్టొచ్చు. మధ్యలో పర్ఫెక్ట్ రోడ్లు అండ్ 0 ట్రాఫిక్ ఉంటది కాబట్టి 3 hours లో రీచ్ అయిపోతాం. ఉప్పు టేర్ బాగుంది అల్లుడు. ఇప్పుడు మనం భీమవరం నుండి విజయవాడ వచ్చి అందరం చేస్తాం రా. సో పీవీపీ మాల్కి వచ్చాం అనమాట. అక్కడ కొంతమంది మన సబ్స్క్రైబర్స్ కూడా కలడం జరిగింది. అలాగా మన వాళ్ళకి ఆకలేస్తుందంటే మిర్చి బజ్జీ ఎగ్ బజ్జీ ఇంకేంటి టమాటా బజ్జీ ఏవేవి ఉన్నాయి. అలాగా ట్రై చేయడానికి వచ్చాం అనమాట. సందు దొరికింది కదా అని ఇండియా మళ్ళీ ఎప్పుడు వస్తామని స్ట్రీట్ ఫుడ్ మీద దండయాత్ర చేస్తున్నా. సిగ్గుపడతాండి కుర్రాడు. ఎన్ని రోజులు అతరా టిష్యూ ఒక టిష్యూ కాదు. ఓహో ఇండియన్ టిష్యూ. ఇండియన్ టిష్యూ పేపర్ సో నైస్. మన సబ్స్క్రైబర్ పీవీపీ మాల్కి వచ్చాడు అనమాట. ముందు యాక్చువల్లీ కలిసాడు, తర్వాత నేను మిస్ అయిపోయాను. నా కోసం ఎత్తుక్కొని మరీ వచ్చి పూతరేకులు ఇచ్చాడు. అసలు ఎంత ప్రేమో చూడండి. థ్యాంక్ యూ అబ్బా సూపర్. January 20 ఇంకో 30 days ఉంది. వీడియోస్ వస్తూ ఉంటాయి, అసలు మిస్ అవ్వదు. థ్యాంక్ యూ డార్లింగ్. జాగ్రత్త. ఎన్టీఆర్ కాంప్లెక్స్ తమ్ముడు. అబ్బా మాసరా ఇలాగ తగ్గేదేలే. సూపర్ రా తమ్ముడు, బాగా ఎక్కేసింది. ఫస్ట్ టాలెంటెడ్. అక్కడ ఉండి మంచి ఫుడ్ తెస్తా, నువ్వు అసలు కలకూడదు. అమ్మ ఏం టాలెంటెడ్ రా. ఆడి దగ్గరికి వచ్చి ప్రామిస్ చేయించుకుంటాడు, వీడియో పెడతా కదా అని. చికెన్ బిర్యానీ ముగ్గురికి. సరే అన్న. అమ్మ చెల్లి ఎక్కడ? ఇక్కడేనా? సరే జాగ్రత్త. సెకండ్ పుష్ప రైట్ రా. యాజ్ ఇట్ ఈస్ చెప్పాడు డైలాగ్. అసలు మాసరా, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నీ అమ్మ ఏ బహుత్ లైట్. అది కాదు, ये है बहुत डेलिकेट है. एक बार फोन पे दो. फोन गिर गया. देखो ये कॉर्नर है, पैक नहीं आता, ऊपर नहीं आता, किंदन पड़ते तो ब्रेक होता है. ये पाद देखो, पत्थर ले लो. ఏట్రా ఇన్ని సరుకులు యాప్ల దగ్గర కూడా ఉన్నారు బాబు. ఎక్కడి నుంచి వస్తారు ఇంటికి? బుర్రపాటు కేసులు భయ్యా.
वो सब ओरिजिनल प्रोडक्ट है भैया? नहीं है सर, ये ओरिजिनल प्रोडक्ट। ओरिजिनल है? ओरिजिनल का प्राइस आपको मालूम है ना? हाँ, ओरिजिनल कितने? ओरिजिनल को बहुत लंबा, ओरिजिनल को बहुत लंबा 3,500 తగ్గ. విజయవాడ ఈట్ స్ట్రీట్ కి వచ్చాం అనమాట. ఇదిగోండి ఈ స్ట్రీట్ మొత్తం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బిర్యానీలు అన్ని రకాలు ఉంటాయి. సో మన టైమింగ్ ఎంత బాగుంటదంటే వచ్చిన రోజు అన్ని క్లోజ్ చేసి పడుతుంది. బట్ స్టిల్ వీ హ్యావ్ సమ్ అదర్ రెస్టారెంట్స్ ఆన్ ద అదర్ సైడ్. లుంగి మామ అట, మిస్టర్ అరబిక్ అట, ఇంకా ఆంధ్ర రుచులు విత్ పంజాబ్ క్వాలిటీ అట. ఏది కార్ షాపీ దేనికి అది ఫుడ్ అబ్బా. చీకులమ్మా చీకులే. దిస్ ఈస్ ఫిష్ భయ్యా. ఇదేంటి వైట్ ఏంటిది? మైనీజా? అమృతం అండి. దీని రుచి నేను ఏమని చెప్పాలి? ఇప్పుడు మనం బందరు బాదం తాగడానికి వచ్చాం అనమాట. సో తాగిన తర్వాత తాగేస్తాడు కూడా పక్కన. ఎలా ఉంది టేస్ట్? ఓరం ఆసరా క్రేజీ భయ్యా. బాదం పాలంటే బట్టలు చింపుకుంటా బాబ్జీ. నేను నా లైఫ్ లో ఎంత అద్భుతమైనది తాగలేదే. ఆసరా బాబు బుర్రపాడు భయ్యా. బాబాయ్ మిలిటరీ హోటల్. ఎస్, కడియాపట్నం మిలిటరీ హోటల్. రాసి పెట్టుకో. బట్టలు చింపుకుంటా బిర్యానీ తిన్న తర్వాత. మామూలుగా ఉండదు. ఇదేమన్నది? అవునా? అదేంటి మన సబ్స్క్రైబర్స్. సబ్స్క్రైబ్ కాదండి. కట్ మీకు సంబంధం లేదు. ఇప్పటికీ నా లైఫ్ లో తిన్న బెస్ట్ బిర్యానీ అంటే ఈ మిలిటరీ హోటల్లో దొరికే ఈ దొన్న బిర్యానీ. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. చొక్క కలరు ఈ కలరు ఒకటే. మిమ్మల్ని తీయట్లేదు. సూపర్. వేసండి. వాళ్ళనా? నేను వచ్చానమ్మా ఒకసారి. ఎప్పుడు 2 సంవత్సరాల క్రితం వచ్చాను. అవునా? సూపర్. అబ్బా ఎలా ఉంది గురు? అబ్బా సూపర్గా ఉందండి. రొయ్యి పీస్ అసలు. ఈట్ స్ట్రీట్ విజయవాడ. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్. ఓహో, చాలా రకాలు ఉన్నాయి బాబ్జీ. మంచి ఎక్సైటింగ్. రే మనం ఆల్మోస్ట్ 70% పొట్ట నింపేసాం బాబ్జీ. ఆ బిర్యానీ, అలా బాదం మిల్క్, ఇంకేదో తిన్నాం. ఘోరంగా తినేసా భయ్యా. ఏదో లోడ్ చేసిన లారీ బాత్రూమ్ బయలుదేరినట్టు నడుతున్నా. అయినా సరే మనం తగ్గమే. మంచి ఊపు మీద ఉంది. ఈరోజు ఫుల్ తినేయాలని. ఇందాక బిర్యానీ తిన్నా, అది ఆలోచిస్తున్నా తినాలి అవుతుంది. తింటారా పాల్సిన మనోడు. లేకపోతే నోట్లో మొత్తం డబ్బులు అడుగుతాడేమో. ఓ 10 నిమిషాలు అలా రౌండ్ వేసి వస్తే మీ దగ్గరికి వస్తాం. అలాగే. ఆహా ఏమి రుచి తినరా మై మరిచి. ఆహా ఏమి రుచి. సరే శాంపుల్ కొంచెం. లిటరల్లీ శాంపుల్స్ అని చెప్పి 10 షాపుల దగ్గర ఆగి 11 రకాల బిర్యానీలు తినేసా బాబ్జీ. మళ్ళీ నాగేనా? ఓ హాయ్ సబ్స్క్రైబర్స్. అయ్యో థ్యాంక్ యూ. సరదా తింటరా? ఏంటిది? మంచి వైబ్ ఉంది భయ్య ఈ ఈట్ స్ట్రీట్ లో. క్రేజీగా టేస్ట్ చేసే లో పట్టు నిండిపోతున్నాను బాబు. ఇక్కడే మంచి డ్రెస్ వేసుకొచ్చి డైలీ మంచి డ్రెస్ వేసుకొని ఇక్కడికి వచ్చి ఈ టైంకి ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి శాంపుల్ తింటే కడుపు నిండిపోద్ది. సుగంధ సోడా తయారీ విధానం. ముందుగా 2 నిమ్మకాయలు దొబ్బుకొని కట్ చేసుకొని 2 గ్లాసుల్లో థమ్స్అప్ అండ్ వాటర్ వేసుకొని ఆ థమ్స్అప్ ఉన్న దాంట్లో నిమ్మకాయ పిండుకొని థమ్స్అప్ 2 థమ్స్అప్ వేసాడేనా? 2 థమ్స్అప్ అదేటనా? ఓ సుగంధ ఏటది. ఓకే థమ్స్అప్ బాటిల్ ఉంది. థమ్స్అప్ అనుకోండి నేను. నాకు అర్థం కాలే.
అన్న ఓకే ఓకే వైట్ స్వీట్. ఓహో ఈ ఎరుపుది స్వీట్ ఉండదా? అది స్వీట్, ఎరుపుది స్వీట్ వైట్ స్వీట్. ఓహో వైట్ స్వీట్ బ్లాక్ స్వీట్ బాగుంది. ఫ్లవర్స్ కూడా ఉన్నాయి అన్నా, ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఓ ఫ్లేవర్స్ ఇప్పుడు వేసుకోవచ్చా? దాంట్లో వేయకూడదా? సపరేట్ అన్న. ఓ ఈ సపరేటా? ఒరే నేను ఒకటి చెప్పాను లెమన్ స్వీట్, సుగంధి చెప్పాను నేను. సరే కొంచెం టేస్ట్ చేస్తున్నాను. బాగుంది బాగుంది. ఇది సుగంధ, అది లెమన్. వైట్ ఉన్నది లెమన్. బా అది కాదు సుగంధ అంటే బా సుగంధ అంటే ఏంటి బేసికలీ? మనకు సుగంధ అంటే ఏంటి తెలియదు భయ్యా. సో సుగంధి సోడా తయారు చేయ విధానం, ముందుగా సుగంధి ఇలాంటి ప్లాస్టిక్ గలాసుల్లో కొంచెం పోసుకొని దాని తర్వాత గొంతటి వాటర్ సోడా కలుపుకొని దాని తర్వాత అందులో కొంచెం నిమ్మకాయ కలుపుకొని దాని తర్వాత అది లాస్ట్లో మిషన్ ఉంటుంది కదా, పుస్తకం నొక్కుతారు సోడాకి. గ్యాస్ పట్టడానికి ఒక మిషన్ ఉంటుంది, అది కొనుక్కోవాలి అనమాట. అమెజాన్లో ఉంటుంది, అది కొనుక్కోండి. పుస్తుని పిండితే లాస్ట్కి పొంగు వస్తుంది. ఈరోజు తిన్నాం భయ్యా, మామూలు కాదనమాట అసలు. విజయవాడలో ఉన్న అన్ని రకాల రుచులు తినేసాం, చాలా రకాలు తినేసాం. పొట్టలు చూసారా? 4 months, 5 months, 6 months. You already got pregnancy. खोया रे कोई खोया, बामा रे संद मामा।